తెలగారు ఇప్పుడు చెప్పండి, హత్యా రాజకీయాలు ఎవరివి అంటూ ఆయన చాలా సీరియస్గా మాట్లాడారు జగన్ గారు. సో అయితే దానికి కౌంటర్గా మళ్ళీ మీదే గొడ్డల పార్టీ అసలు ఈ గొడ్డలు గొడవ ఏంది, రాజకీయాల్లో ఈ రకమైనటువంటి భాష ఎందుకు వస్తూ ఉంది, అడిగినాటికి సమాధానం చెప్పకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుందో ఏ పార్టీ మాట్లాడినా కూడా. ఒక మాట చూద్దాం, జగన్ గారి ప్రెస్ మీట్ లో హైలైట్ ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ముందు పెట్టుకుని ఏది అమలు చేశారు ఏది అమలు చేయలేదు అనే పాయింట్ చెప్పారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి పాయింట్ టు పాయింట్ చెప్పమన్నాడు. మా మేనిఫెస్టో ఇది చేశాము ఇది చెప్పామని చెప్పి ఎంతమంది లబ్ధిదారులను తగ్గించారని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని చెప్పమానండి. అవేమీ చెప్పకుండా ఇప్పుడు మ్యాటర్ లేకపోతే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందని అంటారు. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి, కూటమి పరిస్థితి. కూటమి అంటే నేను బీజేపీ వాళ్ళు అన్నాను, ఎందుకంటే వాడు మేనిఫెస్టో ఎప్పుడు మొదటి నుంచి దూరంగానే ఉన్నారు. వాడు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేనిఫెస్టోకి సంబంధించి సమర్థిస్తూ ఎప్పుడు మాట్లాడాలి. జనసేన తెలుగుదేశం పార్టీ వాడు జవాబు చెప్పాలి. ఇప్పుడు ఈ ఈ ఈ గొడ్డలి పార్టీ భాష తొలి మహానాడులో చేసిన తీర్మానాలని గత మహానాడులో జరిగినటువంటి తీర్మానాన్ని పోల్చి చూడండి. అది తెలుగుదేశం పార్టీకి కొంత ఉందా? ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి, ఇప్పుడు నడుస్తున్న పార్టీకి ఆ రోజున చేసిన తీర్మానాలు, ఆ రోజు జరిగిన చర్చలు, ఆ రోజు పాల్గొన్న మేధావులు ఎంతమంది ఉన్నారు, ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నారు? తీర్మానాలు అంటే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకి ఆ తీర్మానం రూపం చెప్పి అవి సమర్థిస్తున్నట్టు తీర్మానాలు చేయడం, చప్పట్లు కొట్టేయడం. ఇంతకు మించి తొలి మహానాడులో మీరు చూడండి, ఆ రోజున అంతర్జాతీయ విషయాల దగ్గర నుంచి ప్రతి విషయంలో స్పష్టత ఉండేది, ఒక తీర్మానం ఉండేది. ఇప్పుడు ఎక్కడుంది ఆ తీర్మానం? ఎక్కడుంది ఆ విధానం? లేదు కదా. అందువల్ల చాలా స్పష్టంగా గొడ్డలి పార్టీ, మీరు గొడ్డలి పార్టీ అన్నప్పుడు ఆలోచించుకోవాలి కదా మీరు చేసిన పనులు ఏంటనేది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ గా జరిగిన మర్డర్స్ గురించి ప్రస్తావించారు. అంతేకాదు మా కుటుంబంలో 3 చనిపోయారు. తాత రాజారెడ్డి గారు చనిపోయింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. చేయించింది తెలుగుదేశం పార్టీ వారు. జగన్మోహన్ రెడ్డి మంచోడు కాబట్టి వాళ్ళు ఇంకా బతికున్నారు, తిరుగుతున్నారని చెప్పేసి అన్నారు. ఏ రోజైనా మీరు రాజారెడ్డి గారి హత్యలో తెలుగుదేశం పాత్ర లేదని చెప్పారా మీరు అసలు? అలాగే రాజశేఖర రెడ్డి గారు, ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ చెప్పారు, అసెంబ్లీలో ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అని. అంతేకాదు గాలిలో తిరిగేవాడు గాలిలోనే పోతాడనే మాటలు, నన్ను నా మీద విమర్శలు చేసిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అసభ్యకరమైన అభ్యంతరకరమైన భాషలో మీరు మాట్లాడారు. అలాగే మొన్న జరిగినటువంటి వివేకానంద రెడ్డి హత్య, అది అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకు తేల్చలేదు? అందులో మీరు వంగవేటి మోహన్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఆ రోజున రంగా గారికి ప్రాణభయం ఉన్నప్పుడు చుట్టూ ఉన్నాడు, ఎందుకు రక్షించుకోలేదు, మీది కదా తప్పు అని మాట్లాడారు. అసలు ఏం జరిగిందో తెలుసా? అసలు ఆయనకి అప్పటి చరిత్ర తెలుసా? 37 సంవత్సరాలు దాటిపోయింది రంగా గారు మరణించి. ఇవాళ కూడా ప్రజల్లో ఎందుకు సజీవంగా ఉన్నారు? ఆయనకున్న దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉందా? ఇంకా చెప్పాలంటే నేను ఒక మాట చెబుతాను, రాజకీయాల్లో ఇవాటికి కూడా యాక్టివ్గా ఉన్న మల్లాది విష్ణు గారికి తెలిసినంతగా రంగా గారి గురించి, లేదా జర్నలిస్ట్ గా ఉన్న నాకు తెలిసినంతగా ఇంకెవరికైనా తెలుసా? ధైర్యం అంటే ఏంటో రంగా దగ్గర చూసి నేర్చుకోవాలి. పోలీసు వాళ్ళు వస్తున్నారంటే హోటల్ కిటికీ దగ్గరికి చేరి నన్ను అరెస్ట్ చేస్తారన్నారని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారి ధైర్యవంతుడు ఎట్లా అవుతాడు? ఆ రోజు రక్షించలేదంటున్నారు. అసలు రక్షించలేదని అసెంబ్లీలో ఆయన సాక్షాత్తు రంగా మాట్లాడుతూ, నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నాకేదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పారా లేదా? పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదు? అందులో చరిత్ర తెలియకుండా గవర్నర్ మాట అనేయటం, ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంఘటనలు ఈ మధ్య కాలంలో రషీద్ మర్డర్ నడి రోడ్డు మీద జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మళ్ళీ కేసులు, రివర్స్ కేసులు. ఇదే ఆ పద్ధతి. పోలీస్ శాఖని వ్యవస్థలు చంద్రబాబు నాయుడు గారు పదే గతంలో మాట్లాడారు, వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వ్యవస్థలు పోలీస్ శాఖను పూర్తిగా పోలీస్ వ్యవస్థని సర్వనాశనం చేశారు. అది అనుబంధ సంఘంగా మారుస్తున్నారు తప్ప ఏమిటో ఒక కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ వారు జనసేన వారు ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, వైసీపీ వాడు కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేయరు.
అంటే అది అనుబంధ సంఘం అవుతుందా, ప్రభుత్వ సంస్థ అవుతుందా? అందువల్ల వ్యవస్థల్ని నాశనం చేసి జడ్జీల్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తిట్టింది, లేకపోతే పోస్టులు పెట్టింది అని అన్నారు. విజయవాడలో ఏసీబీ కోర్టు జడ్జి, మహిళా కోర్టు జడ్జి ఇంటి మీద రాడేసింది ఎవరండి? రాత్రిపూట భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు కేసులు విచారిస్తున్న జడ్జి గారి ఇంటి దగ్గర. అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు వ్యవస్థలను నాశనం చేస్తూ ఆయన వ్యవస్థలను వాళ్ళు నాశనం చేస్తున్నారంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వచ్చినప్పుడల్లా వాహిని వారి పెద్ద మనుషులు బజార్లోకి వస్తారు. ఆ పెద్ద మనుషులు అమరావతి గురించి ఇట్లా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడకూడదు, ఇవన్నీ నీతులు చెప్తూ ఉంటారు. నేను ఒక మాట స్ట్రైట్ గా అడుగుతున్నానండి. అమరావతి ఎక్కడైనా మీకు పర్యావరణానికి అనుకూలంగా మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇచ్చిన హామీలకు అనుకూలంగా నిర్మాణం జరుగుతోందా? జవాబు చెప్పానండి. కృష్ణానదిలో పర్యావరణానికి వ్యతిరేకంగా ఆక్రమణలు చేసి బిల్డింగులు కట్టే వాళ్ళందరినీ కూడా మీరు సపోర్ట్ చేస్తూ, పైగా ఆ బిల్డింగులు కట్టిన వాళ్ళు ఒకరిద్దరికి మీరు సలహాదారు పదవులు ఇస్తారు. మీరు పర్యావరణం గురించి మాట్లాడతారా? మీరు అమరావతి స్వచ్ఛందంగా జరుగుతుంది, స్వచ్ఛంగా ఉందని చెప్పి చెబుతారా? రైట్, ఓకే. అది మాట్లాడేప్పుడు హుందాగా ఉండాలి, చిత్తశుద్ధితో మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడాలి. అంతేగాని రాజకీయంగా బురజల్లి కార్యక్రమం అయితే అది కరెక్ట్ కాదు కదా. రైట్. ప్రసాద్ గారు రాజమండ్రి నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి దయచేసి. ప్రొఫెసర్ నాగేశ్వర గారి గురించి గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా టీవీ చూసే ప్రతి ఒక్కరికి, వార్తలు చదివే ప్రతి ఒక్కరికి ఆయన ఎంత క్లుప్తంగా, ఎంత ఉన్నదాన్ని వ్యక్తపరుస్తారో అందరికీ తెలుసు. అవును, ఆయన అందులో సోర్సెస్ కూడా చెప్పారు. కానీ వాళ్ళు ఏంటంటే నిన్న జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడ హైలైట్ అవుతుందో అని ఒక డైవర్షన్ గా ఏదో కేసు అని తెచ్చారు. మీరు చెప్పిన దాని ప్రకారం కొంత సక్సెస్ అయినట్లే. మామూలుగా అయితే ఫస్ట్ జగన్ గారి ఇష్యూ టేకప్ చేసేవాళ్ళం కదా ఇవాళ. ఎందుకంటే ఇంతకు ముందు మన కన్నా లక్ష్మీనారాయణ గారు ఇదే విషయం చేశారు. మరి మనకి ఏమైనా నాలెడ్జ్ తక్కువ ఆయనకి, సిబిఎన్ గారికి ఏం తక్కువ కాదు కదా, ఆయన ఎందుకు వేస్తలేదు కేసు? ఆయన ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాడు కన్నా లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే సాక్ష్యాలు ఎవరో కూడా హోంమంత్రి దగ్గర నుంచి ఉన్నా కూడా ఇవ్వలేరు. సరే కానివ్వండి, లేడు కదా కాబట్టి ఇప్పుడు ఆ ఇష్యూలోకి వెళ్లకుండా ఉంటే బెటర్ మనం ఆ గొడవలోకి. రైట్. ఫైనల్గా విష్ణు గారు చెప్పండి, ఈయన జగన్ గారు నిన్న ఈ హత్య రాజకీయాల మీద మాట్లాడిన తీరు తెన్నుల మీద మీ విశ్లేషణ ఏమిటి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి అన్నీ కూడా వాస్తవ పరిస్థితిని, ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగినటువంటి, తర్వాత జరిగినటువంటి సంఘటనల్ని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనలన్నీ కూడా ఆయన నిన్న ప్రస్తావించారు. దీన్ని బట్టి ఎవరు గన్ కల్చర్ ఉంది, ఎవరిది గొడ్డలి పార్టీ అని ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన కుటుంబంలో బాబాయ్ కానీ, తండ్రి గారు కానీ, తాతగారు కానీ చనిపోవటము, తర్వాత అందులో ముద్దాయిలే సతీష్ అని అనుకుంటా రాధాకృష్ణ గారితో మాట్లాడుతూ కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే అయిపోయేవాళ్ళం, కానీ మా జోలికి రాలేదు, అది ఇదని ఆయన కూడా అక్కడ అందులో ప్రస్తావించినట్టు మనం చూసామన్నమాట. ఆ 83 నుంచి కూడా విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగారావు గారి ఉద్యమాల్లో తిలక్ గారు కూడా పక్క నుండి భాగస్వాములుగా ఉన్నటువంటి పరిస్థితి, దానికి సాక్షిభూతం తిలక్ గారు కూడా ఒకళ్ళు. అలాంటిది జరిగినటువంటి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రస్తావించిన దాంట్లో మల్లెల బాబ్జీ కేసు, అది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిదే. పెంగళి వెంకటరాముకు సంబంధించినటువంటిది కూడా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి హత్య. తర్వాత ఇక వంగవీటి మోహన్ రంగారావు గారి మరణము, హత్య అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి సంఘటన. ఆ రోజు ఉన్నటువంటి ఆయన అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ, ఎన్టీ రామారావు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో నా ప్రాణానికి రక్షణ కల్పించండి అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకుని ఆయన ఇంట్లో వెళ్ళి కూర్చుంటే జరిగేది కాదు. ఆయన రోడ్డు మీద బహిరంగ ప్రదేశంలో కూర్చుని భయపడకుండా ధైర్యంగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భంలో
సర్కారు యొక్క కుట్ర అన్నమాట. సర్కారు యొక్క కుట్రతో జరిగింది. పోలీసుల యొక్క సహకారంతోనే ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి వారి యొక్క పూర్తి సహకారంతోనే ఆ రోజు హత్య చేయడం జరిగింది. సంబంధం లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకనంటే ఆ రోజు ఉన్నటువంటి హోంమంత్రి రాజీనామా చేశారు, మంత్రులు రాజీనామా చేశారు. ఎన్టీ రామారావు గారు విజయవాడ వచ్చి వంగవీటి మోహన్ రంగారావు గారు ఇంటి దగ్గరికి వచ్చి ఆయన పలకరిస్తానికి వస్తే మొహం మీద తలుపులు వేయడం జరిగింది. కాబట్టి పూర్తి బాధ్యత ఆ రోజు ప్రభుత్వం వహించింది. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 89 ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తెలుగుదేశాన్ని తిరస్కరించారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి అలాంటి చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వము పార్టీ మీది అని చెప్పి నిన్న ఆయన కోట్ చేసి మాట్లాడారు. కాదని చెప్పండి, గొడ్డల పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే ఎట్లా, రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడితే ఎట్లా? వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి వాళ్ళు ఏదో ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించే విధంగా చేస్తున్నారు. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా యథార్థాలు, వాస్తవాలు అని చెప్పారు. ఈ సందర్భంగా మనం చెప్పచ్చు.